ఇవాల్టి నుంచి బీజేపీ జిల్లాల పర్యటన ప్రారంభించబోతోంది. ఏపీ స్టేట్ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పివిఎన్ మాధవ్ మొదటిసారి కడప నుంచే బాధ్యతలు కూడా తీసుకున్న తర్వాత జిల్లాల పర్యటన కూడా స్టార్ట్ చేశారు. జిల్లాల పర్యటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి పివిఎన్ మాధవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఫస్ట్ టైం అంటే స్టేట్ బీజేపీ చీఫ్ తర్వాత ఫస్ట్ టైం కడపకు వచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు చంద్రబాబు గానీ ఇటు పవన్ కళ్యాణ్ గానీ బీజేపీ గానీ కుటుంబ పార్టీలు అన్ని కూడా కడపను కేంద్రంగా చేసుకునే రాజకీయాన్ని చేయబోతున్నాయి. దీని ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? మేము కడపని ఒక రాజకీయ కారణంగా ఇక్కడ రాలేదు. కడప యొక్క సాంస్కృతిక నేపథ్యం, ఈ ప్రాంతానికి సంబంధించిన మన ఆంధ్ర ప్రాంత వికాసంలో ఉండే భూమిక, ఈ ప్రాంతం నుంచి తెలుగు భాషకి ఏదైతే సేవ చేసిన అనేక మహానుభావులు, అలాగే తెలుగు ఈ స్థాయికి రావడానికి ఆధునిక భాషగా తెలుగుని అందరూ కూడా తీసుకోవడానికి కడపలో మనకి ప్రారంభమైంది. అలాగే మన సంస్కృతికి సంబంధించి కూడా తొలి గడపగా మనం కడపని చూస్తాం. దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి వెళ్లాలన్నా కడప ద్వారానే వెళ్లాలి అనేది మొదటి నుంచి ఉండే ప్రక్రియ. కనుక ఆ అంశాన్ని ఆలోచన చేసి తొలి గడపగా ఈ గడప దాటి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలని చెప్పి ఒక ఆలోచనతోనే కడపకు రావటం జరిగింది. రాజకీయానికి సంబంధించిన ప్రస్థానంలో అనేక ప్రాంతాలకి భారతీయ జనతా పార్టీ విస్తరణ కూడా, అలాగే కార్యకర్తల యొక్క పలకరింపు ఇవి కూడా ముడిపడున్నాయి. ఆ విధంగా ఈ యొక్క పర్యటన కొనసాగబోతుంది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ద్వారా చిట్ట చివరి కార్యకర్తగా మా పార్టీ యొక్క సిద్ధాంతం అంత్యోదయ, అంటే అంతిమ వ్యక్తికి ఫలితాలు వెళ్ళాలి. అలాగే అంతిమ కార్యకర్త వరకు నాయకులు వెళ్ళాలి, మనం మాట్లాడాలి, వాళ్ళని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోనే. సార్, ఇక్కడ కడపకు సంబంధించి ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ఎంపీ, అంటే వాళ్ళు వివిధ జిల్లాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ స్థానికంగా ఇక్కడి నుంచే వాళ్ళు వెళ్లారు. సో బీజేపీకి దీనికి సంబంధించి కడప జిల్లాకు ప్రత్యేకంగా ఏమైనా తెచ్చే అవకాశం ఉంది? తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఏవైతే రావాలో వాటన్నిటిని తీసుకురావటం. ఈ పక్కన మనకి అనేక ఇండస్ట్రియల్ SEZs పెట్టాం, దానికి కొంచెం డిఫెన్స్ కారిడార్ సంబంధించిన అంశం, వీటన్నిటి కూడా తీసుకురావడం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన నీటి సంబంధించిన అంశం రాయలసీమ, అలాగే రాయలసీమ సంబంధించి మేము తీర్మానం చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అమలు చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. కేంద్రం యొక్క సహకారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన రెండు కలిపి ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ మా ద్వారా కూడా జరుగుతుంది. ఇది మొత్తంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీని విస్తరించడము, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఫలాలు అందించడమే మా ముఖ్య లక్ష్యం అని చెప్పి పివిఎన్ మాధవ్ చెప్తా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధి విధానాలను బీజేపీ కార్యకర్తలకు అలాగే విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడమే తమ ధ్యేయం అంటూ పివిఎన్ మాధవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 TV కడప నుంచి.